హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో టెట్ మరియు డిఎస్సి రెండు పరీక్షలకి ఉపయోగపడే బయాలజీ బిట్స్ కొన్ని ప్రాక్టీస్ చేద్దాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మొదటి ప్రశ్న, వివిధ జీవుల మధ్య సంబంధాన్ని ఒక రేఖాచిత్రంగా చూపిస్తే దాన్ని ఏమంటారు? ఆప్షన్స్: ఆహారపు గొలుసు, ఆహార జాలకం, జీవావరణ పిరమిడ్, నన్ ఆఫ్ ద అబోవ్. ఏది కాదు. ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం జీవావరణ పిరమిడ్ అంటారు. రెండో ప్రశ్న, ఆరోగ్యకరమైన ఆవాసానికి అవసరమైన ప్రధాన శక్తి వనరు ఏది? ఆప్షన్స్: మొక్కలు, జంతువులు, కీటకాలు, సూర్యుడు. సరైన సమాధానం ఆప్షన్ 4 సూర్యుడు. నెక్స్ట్ ప్రశ్న, వివిధ జీవుల మధ్య ఉండే ఆహార సంబంధాన్ని తెలిపే నిర్మాణాన్ని ఏమంటారు? ఆప్షన్స్: ఆహారపు గొలుసు, ఆహార జాలకం, జీవద్రవ్యరాశి, శక్తి పిరమిడ్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 ఆహారపు గొలుసు. నెక్స్ట్ ప్రశ్న, ఆహారపు గొలుసులో మొదటి ప్రాధాన్యత కలిగినవి ఏవి? ఆప్షన్స్: ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నదారులు, పూతికాహారులు. సరైన సమాధానం ఆప్షన్ 1 ఉత్పత్తిదారులు. ఆహారపు గొలుసులో మొదటి ప్రాధాన్యం కలిగినవి ఉత్పత్తిదారులు. నెక్స్ట్ ప్రశ్న, ఆహారపు గొలుసును పునర్నించేవి? ఆప్షన్స్: మొక్కలు, విచ్ఛిన్నకారులు, డయాటమ్స్, వినియోగదారులు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 విచ్ఛిన్నకారులు. నెక్స్ట్ ప్రశ్న, శక్తిగా మారడానికి అనువైన వృక్ష జంతు సంబంధ పదార్థం ఏది? ఆప్షన్స్: నిచ్, సెకండ్ ఆప్షన్ జీవశక్తి, థర్డ్ ఆప్షన్ జీవద్రవ్యరాశి, ఫోర్త్ ఆప్షన్ పై వాటిలో ఏది కాదు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 జీవద్రవ్యరాశి. నెక్స్ట్ ప్రశ్న, జీవావరణ పిరమిడ్ను వివరించినది ఎవరు? ఆప్షన్స్: చార్లెస్ ఎల్టన్, సెకండ్ ఆప్షన్ ట్రాన్స్లే, థర్డ్ ఆప్షన్ ఎర్నెస్ట్ హెకెల్, ఫోర్త్ ఆప్షన్ హ్యూగో డివ్రీస్. సరైన సమాధానం ఆప్షన్ 1 జీవావరణ పిరమిడ్ను వివరించినది చార్లెస్ ఎల్టన్. నెక్స్ట్ ప్రశ్న, ఆవరణ వ్యవస్థలో జంతువు ఆహార జాలకపు ఆవాసం. ఆప్షన్స్: పోషక స్థాయి, ఆహారపు గొలుసు, నిచ్, శిలావరణం. సరైన సమాధానం ఆప్షన్ 3 నిచ్. నెక్స్ట్ ప్రశ్న, జల ఆవాసాలలో అధిక పోషకాల వలన మొక్కలు విపరీతంగా పెరిగి సరస్సును ఆక్రమించడాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: జైవిక వ్యవస్థాపనం, యూట్రిఫికేషన్, అమ్మోనిఫికేషన్, జైవిక వృద్ధీకరణం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 యూట్రిఫికేషన్ అంటారు. నెక్స్ట్ ప్రశ్న, పాదరస కలుషితం వల్ల మానవుల్లో కలిగే వ్యాధి ఏమిటి? ఆప్షన్స్: మినిమిటా, హీమోఫిలియా, సికిల్ సెల్. ఏది కాదు. సరైన సమాధానం ఆప్షన్ 1 మినిమిటా. పాదరసం కలుషితం వల్ల మానవుల్లో కలిగే వ్యాధి మినిమిటా. నెక్స్ట్ ప్రశ్న, చేపలు ఎక్కువగా ఏ కాలుష్య మూలకానికి సున్నితత్వం కలిగి ఉంటాయి? ఆప్షన్స్: సీసం, క్రోమియం, కాడ్మియం, మ్యాంగనీస్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 కాడ్మియం. నెక్స్ట్ ప్రశ్న, అడవుల రకాన్ని నిర్ణయించే కారకాలు క్రింది వాటిలో ఏవి? ఆప్షన్స్: ఉష్ణోగ్రత మరియు కాంతి, కాంతి మరియు మొక్కలు, ఉష్ణోగ్రత మరియు వర్షపాతం, కాంతి మరియు ఆవరణం. సరైన సమాధానం ఆప్షన్ 1 ఉష్ణోగ్రత మరియు కాంతి అనేవి అడవుల రకాన్ని నిర్ణయించే కారకాలు. నెక్స్ట్ ప్రశ్న, ఆహారపు గొలుసులు చాలా వరకు కలిగి ఉండే పోషక స్థాయిలు ఎన్ని? ఆప్షన్స్: 3, 4, 2, 5. ఈ 4 ఆప్షన్స్లోని సరైన సమాధానం ఆప్షన్ 4 అంటే పోషక స్థాయిలు 5. నెక్స్ట్ ప్రశ్న,
ఒక ఆహారపు గొలుసులో అగ్రభాగంలో ఉండే జీవులు ఏవి? ఆప్షన్స్: ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు, ఉన్నత శ్రేణి వినియోగదారులు. సరైన సమాధానం ఆప్షన్ 4, ఉన్నత శ్రేణి వినియోగదారులు. నెక్స్ట్ ప్రశ్న: పెస్టిసైడ్స్లో ఉండే పాదరసం, ఆర్సినిక్, సీసం వంటివి విచ్ఛిన్నం చెందవు, విచ్ఛిన్నం చెందుతాయి, స్వచ్ఛతను పెంచుతాయి, విస్థాపనం చెందలేవు. సరైన సమాధానం విచ్ఛిన్నం చెందవు. పెస్టిసైడ్స్లో ఉండే పాదరసం, ఆర్సినిక్, సీసం వంటి మూలకాలు అనేవి విచ్ఛిన్నం చెందవు. నెక్స్ట్ ప్రశ్న: జీర్ణ వ్యవస్థలో జీర్ణం కాని మొక్కల్లోని పదార్థాలు ఏంటి? ఆప్షన్స్: లిగ్నిన్, సెల్యులోజ్, గ్లూకోజ్. ఆప్షన్ 4 A and B. సరైన సమాధానం ఆప్షన్ 4 అంటే లిగ్నిన్ మరియు సెల్యులోజ్ అనేవి సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న: విత్తనాలను సూక్ష్మజీవరహితం చేయడానికి ఉపయోగించే రసాయనం ఏది? ఆప్షన్స్: హెప్టాక్లోర్, డైఎలిడ్రిన్, ఆల్డ్రిన్, పైవన్నీ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 హెప్టాక్లోర్. నెక్స్ట్ ప్రశ్న: ఓజోన్ తరుగుదలకు ప్రధాన కారణం ఏమిటి? కార్బన్ డయాక్సైడ్, క్లోరోఫ్లోరోకార్బన్స్, కార్బన్ మోనాక్సైడ్, ఏది కాదు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం సెకండ్ ఆప్షన్ CFCs అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్. నెక్స్ట్ ప్రశ్న: క్రింది వాటిలో ఓజోన్ పొర రంగు ఏది? పల్చని నీలం, పల్చని ఆకుపచ్చ, పల్చని ఆరెంజ్, పల్చని పసుపు పచ్చ. సరైన సమాధానం ఆప్షన్ 1 పల్చని నీలం రంగులో కలిగి ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న: ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్స్: సెప్టెంబర్ 8, సెప్టెంబర్ 16, అక్టోబర్ 8, అక్టోబర్ 16. ఈ 4 ఆప్షన్స్లోంచి సరైన సమాధానం ఆప్షన్ 2 సెప్టెంబర్ 16వ తేదీన ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ ప్రశ్న: క్రింది వాటిలో ఏది పర్యావరణ స్నేహపూర్వక ఇంధనం? ఆప్షన్స్: కిరసనాయిల్, పెట్రోల్, డీజిల్, CNG. ఈ 4 సరైన సమాధానం ఆప్షన్ 4 CNG అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. నెక్స్ట్ ప్రశ్న: భోపాల్ దురంతానికి కారణమైన వాయువు ఏది? ఆప్షన్స్: ఫాస్జిన్, కార్బన్ మోనాక్సైడ్, మిథైల్ ఐసోసైనేట్, క్లోరైడ్. సరైన సమాధానం మిథైల్ ఐసోసైనేట్ MIC. మిథైల్ ఐసోసైనేట్ అనే వాయువు భోపాల్ దుర్ఘటన జరగడానికి కారణమైంది. నెక్స్ట్ ప్రశ్న: కొన్ని ఆహారపు గొలుసుల కలయిక వల్ల ఏర్పడినది ఏది? ఆప్షన్స్: ఆవాసం, ఆహార జాలకం, జీవావరణం, ఏది కాదు. సరైన సమాధానం ఆప్షన్ 2 ఆహార జాలకం. నెక్స్ట్ ప్రశ్న: వన్యప్రాణి సంరక్షణ చట్టం చేయబడిన సంవత్సరం ఏది? ఆప్షన్స్: 1970, 1974, 1972, 1975. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 అంటే 1972వ సంవత్సరంలో ఈ చట్టం అంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం చేయబడింది. నెక్స్ట్ ప్రశ్న: ఆమ్లవర్షం గురించి తెలిపిన వారు ఎవరు? ఆప్షన్స్: రాబర్ట్ ఎంజస్, రాబర్ట్ బాయిల్, రాబర్ట్ హుక్, నికోలస్. సరైన సమాధానం ఆప్షన్ 1 రాబర్ట్ ఎంజస్. నెక్స్ట్ ప్రశ్న: ఆమ్లవర్షపు నీటిలో pH విలువ ఎంత ఉంటుంది? ఆప్షన్స్: 0 నుంచి 1.5, 1.5 నుంచి 5, 5 నుంచి 9, 7. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 1.5 to 5 ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న: ఆమ్లవర్షాల వల్ల మొక్కల ఆకులు ఏ రంగులోకి మారుతాయి? ఆప్షన్స్: నల్లగా, సెకండ్ ఆప్షన్ ఎర్రగా, థర్డ్ ఆప్షన్ తెల్లగా, ఫోర్త్ ఆప్షన్ రంగు మారదు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 తెలుపు రంగులోకి మారడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న: సునేర్ అనే రసాయనం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? ఆప్షన్స్: కళ్ళ వ్యాధి, చర్మ వ్యాధి, జ్వరం, చిగుళ్ళ వ్యాధి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 చర్మ వ్యాధి, స్కిన్ డిసీజెస్ అండి.
నెక్స్ట్ ప్రశ్న, మడ చెట్లను కాపాడితే అవి మనల్ని ఈ క్రింది వాటి నుంచి రక్షిస్తాయి. ఆప్షన్స్: భూకంపాలు, తుఫాన్లు, సునామీ, వరదలు. సరైన సమాధానం ఆప్షన్ 3, సునామీ నుంచి రక్షించడానికి మడ చెట్లు అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ప్రశ్న, బయోటెక్నాలజీ పదాన్ని తొలిసారిగా వాడిన వారు ఎవరు? ఆప్షన్స్: కారల్ ఎరికే, సెకండ్ ఆప్షన్ సోరెన్సన్, థర్డ్ ఆప్షన్ నీల్బార్, ఫోర్త్ ఆప్షన్ సట్టన్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1, కారల్ ఎరికే. నెక్స్ట్ ప్రశ్న, కొల్లేరు మంచినీటి సరస్సు ఏ జిల్లాలో కలదు? తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, విజయనగరం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3, కృష్ణా. నెక్స్ట్ ప్రశ్న, నీటిలో ఎంత శాతం ఫ్లోరిన్ ఉంటే ఫ్లోరోసిస్ సంభవిస్తుంది? ఆప్షన్స్: 0 నుంచి 0.5 ppm, సెకండ్ ఆప్షన్ 0.5 నుంచి 1.5 ppm, థర్డ్ ఆప్షన్ 1.5 ppm కంటే ఎక్కువ, ఫోర్త్ ఆప్షన్ పైవేవి కావు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3, 1.5 ppm కంటే ఎక్కువ కానీ ఫ్లోరిన్ ఉంటే ఫ్లోరోసిస్ అనేది రావడం జరుగుతుంది. ppm అంటే పార్ట్స్ పెర్ మిలియన్. నెక్స్ట్ ప్రశ్న, ఫ్లోరోసిస్ అధికంగా ఏ ఏ జిల్లాల్లో వ్యాపించి ఉంది? ఆప్షన్స్: వరంగల్, నల్గొండ, సెకండ్ ఆప్షన్ నల్గొండ, ప్రకాశం, థర్డ్ ఆప్షన్ నల్గొండ, గుంటూరు, ఫోర్త్ ఆప్షన్ వరంగల్, ఖమ్మం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2, నల్గొండ మరియు ప్రకాశం. నెక్స్ట్ ప్రశ్న, 1958లో పిచ్చుకలపై దాడి జరిగిన దేశం ఏది? ఆప్షన్స్: అమెరికా, సెకండ్ ఆప్షన్ ఇండియా, థర్డ్ ఆప్షన్ చైనా, ఫోర్త్ ఆప్షన్ శ్రీలంక. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3, చైనా. పిచ్చుక రాష్ట్రపక్షిగా గుర్తించబడిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్: ఢిల్లీ, గోవా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1, ఢిల్లీ. నెక్స్ట్ ప్రశ్న, బిందు సేద్యం అమలు చేయడం వలన ఎంత శాతం నీటిని పొదుపు చేసే అవకాశం కలదు? ఆప్షన్స్: 50%, 60%, 70%, 80%. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3, 70% వరకు అవకాశం ఉంది. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో నత్రజనిని స్థాపించి జీవ ఎరువులకు తోడ్పడేవి? ఆప్షన్స్: రైజోబియం, అజిటోబాక్టర్, అజోస్పిరిల్లస్, పైవన్నీ. సరైన సమాధానం ఆప్షన్ 4, ఆల్ ఆఫ్ ద అబోవ్. నెక్స్ట్ ప్రశ్న, ఆహారపు గొలుసుకు సంబంధించిన ఆవరణ శాస్త్ర పిరమిడ్లు ఎన్ని రకాలుగా ఉన్నాయి? 2 రకాలుగా, ఆప్షన్ 2 3 రకాలుగా, ఆప్షన్ 3 4 రకాలుగా, ఆప్షన్ 4 5 రకాలుగా. సరైన సమాధానం ఆప్షన్ 2, అంటే 3 రకాలుగా ఉన్నాయి. నెక్స్ట్ ప్రశ్న, ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? జూన్ 21, జూన్ 5, అక్టోబర్ 16, డిసెంబర్ 10. సరైన సమాధానం జూన్ 5, అంటే ఆప్షన్ 2 సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న, మినిమిటా వ్యాధి మొదట ఏ దేశంలో సంభవించింది? చైనా, జపాన్, కొరియా, అమెరికా. సరైన సమాధానం ఆప్షన్ 2, జపాన్. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది వాటిలో శిలాజ ఇంధనం కానిది? ఆప్షన్స్: బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, సౌరశక్తి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4, సౌరశక్తి. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ప్రత్యామ్నాయ ఇంధన వనరు కానిది? సౌరశక్తి, పెట్రోల్, పవనశక్తి, అలల శక్తి. సరైన సమాధానం ఆప్షన్ 2, పెట్రోల్. నెక్స్ట్ ప్రశ్న, ఇక్రిసాట్లో ముఖ్యంగా ఏ పంటలపై పరిశోధన జరుపుతారు? ఆప్షన్స్: వరి, మొక్కజొన్న, పత్తి, సెకండ్ ఆప్షన్ వరి, మొక్కజొన్న, గోధుమ, థర్డ్ ఆప్షన్ వరి, చెరుకు, పత్తి, ఫోర్త్ ఆప్షన్ ఏది కాదు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3, వరి, చెరుకు, పత్తి. నెక్స్ట్ ప్రశ్న, పంట మార్పిడి, జన్యు ఉత్పరివర్తన రకాలు, వందత్వం పద్ధతుల ద్వారా చీడపీడలను నియంత్రించడం అనేది? ఆప్షన్స్: జైవిక వ్యవస్థాపనం, రసాయన నియంత్రణ, జైవిక నియంత్రణ, పర్యావరణ నైతికత.
ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 జైవిక నియంత్రణ. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి బిట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ప్రిపరేషన్తో పాటుగా ఈ బిట్స్ అన్నీ కూడాను మీరు ప్రిపేర్ అయ్యి డిఎస్సిలో ఒక మంచి జాబ్ సాధించాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.